ఒక్క పేదల సంక్షేమం కూడా పెట్టలేదు. ఇక నేను ఎక్కువ టైం తీసుకోను. నా పోటీ కొండా విశ్వేశ్వరరెడ్డి తోడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయనకు 4,500 కోట్లు నేను డిక్లేర్ చేసిండు. ఆయనకు చాలా బంగారం ఉందంట. కానీ చేవెళ్ళ ప్రజలు, అక్కా చెల్లెల అన్నదమ్ములందరూ నన్ను బంగారు కొండమా రంజితన్న అంటున్నారు. అది నేను గత 5 సంవత్సరాలు మీకోసం, ప్రజల మధ్యలో మీకోసం విద్య పరంగా, వైద్య పరంగా, సంక్షేమం పరంగా ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చిన ఆదరించిన, గౌరవించిన, ఇంత ఛాయ్ దాయిపించిన, పెళ్లికి వచ్చిన, చావుకు వచ్చిన ఆ విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వస్తే అపాయింట్మెంట్ తీసుకోమని అడుగుతుండట. అపాయింట్మెంట్ తీసుకొని అడిగి రమ్మనేటోళ్లకు ప్రతి ఒక్కరు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఎవరినైనా గుర్తుపడతాడా అంటే పెద్ద పెద్ద నాయకులనే గుర్తుపట్టాడు. ఇవాళ పోతే నీది ఏ పార్టీ అంటాడు, నువ్వెవరు అంటాడు. నిధుల కోసం వస్తే ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టు నిధులు ఇవ్వ అంటాడు. ఇవాళ ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇక నా పైన లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. నేను పదే చెప్తున్నా, ఏ ఒక్కదానికైనా రుజువు చేస్తే నేను దేనికంటే దానికి రెడీ అన్నా. కోళ్ళంటే రేవంత్ అన్న ప్రొద్దున గుడ్డు తింటే నేనే గుర్తుకొస్తున్నా, ప్రొద్దున చికెన్ తింటే విశ్వేశ్వరరెడ్డికి నేనే గుర్తొస్తున్నా. ఆ గుడ్ల మీద ఈకలు పీకుతా అని అనుకుంటుండవు. గుడ్ల మీద ఈకలు పీకలేవు విశ్వేశ్వరరెడ్డి. నేను చెప్తున్నా, నేను ఏ దానా స్కామ్ లో దేంట్లో లేను. ఖబర్దార్ ఇంకోసారి చెప్తే ముఖ్యమంత్రి గారి ముందు చెప్తున్నా, నేను భూ కబ్జా చేసిన అంటుండు. ఒక్క ఇంచు భూ కబ్జా చేస్తే అన్నా రేవంత్ అన్న, నా భూములు మొత్తం ప్రభుత్వానికి రాసిస్తా, ఏ ఒక్క ఇంచు అయినా. ఇక ఇప్పటికెళ్ళి ఎవరైనా ఏమైనా ప్రచారాలు చేస్తే నేను ఖబర్దార్ చెప్తున్నా, నేను 100% మీ మీద యాక్షన్ తీసుకుంటా. నేను రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ఆపాలని నేను చెప్తున్నా. ఇవాళ ఈ అడ్డ మీద రేపు వస్తే రేపు రా, ఎల్లుండి వస్తే ఎల్లుండి రా, ఇంకోసారి మాత్రం నేను అవకాశం ఇవ్వ. దాని తర్వాత మాట్లాడితే ఖబర్దార్ అని చెప్తున్నా. ఇక అన్నకు టైం అవుతుంది, చాలా మాట్లాడేది ఉంది. నెక్స్ట్ మీటింగ్లలో మాట్లాడుకుంటా. మీరందరూ వచ్చే మే 13 ఎలక్షన్ల ప్రతి ఒక్కరు బయటికి రావాలి, అత్యధికంగా ఓట్లేయాలి, నన్ను ఆదరించాలి, హస్తం గుర్తు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు చేపట్టాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి.